పుతిన్, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అమెరికా యొక్క ఆఫర్ ఏదైతే ఉండే చూడు, మళ్ళొకసారి నువ్వు G8 సుమిత్కి వచ్చేసాయి పుతిన్ అని అంటే, హెహె గాలి రాని ట్రంప్ నీతోనే ఓడిపోతాడు. ఇక అసలు నీకు ఏదైనా ఆలోచన ఉంటే కదా నీతో చేతులు కలపాలా, నేను కలవా, నీ G7 ఏదైతుంది చూడు అందులో నేను కలవా అని చెప్పి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చేసిండు. అసలు ఏంది ఈ స్ట్రాటజిక్ థాట్ ప్రాసెస్ ఏంది అని అనేది ఇవాళ మొట్టమొదటి చిట్టా ఫ్రెండ్స్. ఇవాళ పుటిన్ ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా వచ్చింది. ఆ ఇంటర్వ్యూ చూస్తే మనకు ఒక గ్లోబల్ పవర్ రీఅలైన్మెంట్ కనబడుతుంది. ఎట్లా అంటే ఒక మల్టీపోలార్ వరల్డ్కి స్ట్రెంథనింగ్ అవుతుంది. మనం వెనకటికి కూడా మాట్లాడుకున్నాం. అది ఆ మల్టీపోలార్ వరల్డ్ ఎవరితోని ఆరంభమవుతుంది అని అంటే భారత్తో ఆరంభమవుతుంది. రష్యా భారత్ యొక్క మిత్రబంధంతో ఆరంభమవుతుంది. అగర్ మనం ఇవాళ ఓపెనింగ్ కంటెక్స్ట్ ఏం మాట్లాడుకుందాం అని చెప్పి ఆలోచిస్తే, ఇవాళ పుటిన్ ఒక రేర్ ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆయన ఇంగ్లీష్ ఛానళ్ళకి ఇచ్చిండు, హిందీ ఛానళ్ళకి ఇచ్చిండు, కొన్ని రష్యన్ ఛానల్స్కి కూడా ఇచ్చిండు. ఎక్స్క్లూజివ్లీ హిందీ ఛానళ్ళకి ఇవ్వడం అనేది ఒక నిజంగా చెప్పాలనంటే ఒక గుణాత్మకమైన నిర్ణయం, ఆశ్చర్యచకితమైన నిర్ణయం అని చెప్పి వెస్టర్న్ కంట్రీస్ భావిస్తున్నాయి. ఎందుకు అనంటే జనరల్గా పుతిన్ ఎప్పుడు కూడా మన BBC, CNN, వెస్టర్న్ హౌజెస్ ఏవైతే ఉండేనో వాళ్ళకి ఇస్తుండే. కానీ సరే వీటిని పక్కకు పెట్టి మాస్కో పుతిన్ నేతృత్వంలో ఇవాళ న్యూఢిల్లీకి ప్రయారిటీ ఇచ్చి వెస్టర్న్ బ్లాక్ని డైరెక్ట్గా వెనకకు జరిపింది. ఒక ఈ ఇంటర్వ్యూ కోసం నువ్వు ఇలా చిట్టయిపోతున్నావా గిరీష్ ఏంది అని అంటే, ఇవాళ ఈ ఇంటర్వ్యూ అనేది ఒక మెసేజ్ ఇచ్చిండు పుతిన్ లాగా ఎవరు ఆలోచిస్తారు ఫ్రెండ్స్? ఒకసారి ఆలోచించుడు మీరు. పుతిన్ భారత్కి ఒక మెసేజ్ ఇచ్చిండు. ఏందని అంటే, నేను భారత్ ప్రజలకు ఉద్దేశించి మాట్లాడుతున్నా, మీలో ఒకడినై మాట్లాడుతున్నా హిందీలో ఇచ్చిండంటే. ఫ్రెండ్స్ చెప్పకనే చాలా మాట్లాడతారు పెద్దలు, ఎస్పెషల్లీ పుతిన్ లాంటి వాళ్ళు. సో హిందీ ఛానల్కి తన ఇంటర్వ్యూ ఇచ్చిండు అని అంటే భారత్తో నేను మమేకమై ఉన్నా, మీలో ఒకడినై నేనున్నా అంటే మా మిత్రత్వం అనేది కేవలం బిజినెస్ డీల్సే కాకుండా భారత్ ఇంకా రష్యా చాలా ముంగడిపోతున్నది, ఆ స్కోప్ స్కేలబుల్ కాదు అని ఒక మెసేజ్ ఇచ్చిండు. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు ఫ్రెండ్స్, గూస్ బాంబ్స్ వస్తాయి. ఆయన ఏమన్నాడంటే భారత్ ఒక రైజింగ్ గ్లోబల్ పోల్ అని అన్నాడు. ఒక జూనియర్ పార్ట్నర్ కాదు మాకు, ఈజ్ ఏ రైజింగ్ గ్లోబల్ పోల్ అని చెప్పిండ్రు. సింబాలిక్ షిఫ్ట్ చూడండి మీరు. ఇవాళ యుఎస్ నడుపుతున్న పెద్దన్న పాత్రకు ఇవాళ రష్యా పెద్దన్న పాత్ర పోషించబోతుందా ప్రపంచానికి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది ఇవాళ రాజనైతిక సర్కిళ్ళల్లో. ట్రంప్ ఏదైతే G8 ఆఫర్ ఇచ్చిండో, US ప్రెసిడెంట్ ఏదైతే మన తారీఫ్ తాత ట్రంప్ ఉన్నాడో, పుతిన్ని మళ్ళా కౌగులించుకునే ప్రయత్నం చేస్తుండు. పుతిన్ గారు మీరు G7లో జాయిన్ కావాలా, క్రీమియా ఏదైతే మళ్ళీ మన G7లో జాయిన్ కావాలా, వెనకటికి G8 ఉండే కదా అందులో మీరు జాయిన్ కావాలా అని అంటాడు. ఇది ఖచ్చితమైన ప్రామిస్, నేను వెనకకు తప్ప నా మాటే శాసనం అని అన్నట్టు US అంబాసిడర్తో పుతిన్ గారికి చెప్పిస్తాడు. రష్యాని క్రీమియా 2014లో ఏదైతే పంచాయతీ అయిందో ఆ పంచాయతీ నుంచి నిరసనగా అమెరికా రష్యాని ఎక్స్పెల్ చేసింది. రష్యాని ఇప్పుడు తీసుకురావడము అని అంటే భారత్ మీద పెరుగుతున్న రష్యాన్ ఇన్ఫ్లుయెన్స్ని దూరం చేయడమా, లేకపోతే మళ్ళా పుతిన్ని వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్కి దగ్గర తీసుకోవడం అనేది ఒక నిర్ణయ ప్రక్రియ ఉండొచ్చు. అయితే పుతిన్ రెస్పాన్స్ మీకు తెలుసుగా, డంకేపే చోటు మాట్లాడతాడు మనోడు. గాల్రాని ట్రంప్ మజాక్ మస్కరాపనా జయకి నాతో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బ్లా 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 అని చెప్పేసిండు. పుతిన్ G8ని రిజెక్ట్ చేసేసిండు, అవుట్ రైట్గా రిజెక్ట్ చేసేసిండు. మెసేజ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లియర్ కట్గా అమెరికాకు కూడా మెసేజ్ ఏం పోయిందనంటే, రష్యా అనేది ఇక వెస్టర్న్ ఇంట్రెస్ట్లలో ఇన్వెస్ట్ చెయ్యదు, వెస్టర్న్ ఎకానమీస్ని పెత్తనం చెలాంచే అవకాశం కూడా ఇయ్యదు. అంటే పార్ట్నర్షిప్ విత్ ఇండియా అని అంటే వెస్టర్న్ హబ్బులకు గడ్డపార దించుడే అని ఈ ఇంటర్వ్యూ క్లియర్ కట్గా పోతుంది. ఆ ఇంటర్వ్యూలో ఎవరో కూడా కూర్చోలే, మన అంజనా ఓం కశ్యప్. షీ ఈజ్ నోన్ ఫర్ ద వోకల్ వాయిస్, ఆమె ఇచ్చి పడేస్తుంది మంచి వాళ్ళకు. పుతిన్ యుఎస్ది కూడా రిజెక్ట్ చేసిండు. అంటే G7లో నేను జాయిన్ గాను, మీ G8కి మళ్ళీ నేను జాయిన్ గాను అని చెప్పిండు. అంటే ఇక్కడ ఇంకొక మెసేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్, అర్థం చేసుకోవాలి. ఏందనంటే బ్రిక్స్ ఇంకా EAEU, బ్రిక్స్ ఇంకా EAEU అనేది అయితే కొత్తవి ఉన్నాయి కదా యూనియన్లు, ఇవి ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. అంటే క్లియర్ కట్గా ఏదైతే అమెరికా ఈ వెస్టర్న్ హెగిమోనీ చూపించుకుంటా కంట్రోల్ చేద్దామని చూసింది చూడు, ఇక అవి నడగవి. అది భారత్ రష్యా ఒక జియో పొలిటికల్ డైరెక్షన్ ఇచ్చేటట్టు ఒక మెసేజ్ క్లియర్ కట్గా ఇచ్చేసిండ్రు. అంటే మాస్కోని ఇండియాకు ఇంకా చైనాకు దూరం పెడదామని వెస్టర్న్ హెగిమోనీలు ఎంత చూసినా అది అలా అయ్యే పరిస్థితిలో లేదు. పుతిన్
ఇంటర్వ్యూలో డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసిండు భారత్ యొక్క ఆర్థిక రైజ్ని, భారత్ యొక్క ఎదుగుతున్న రైజ్ని పుతిన్ డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసిండు. పుతిన్ ఏమన్నాడంటే ఇండియా ఈజ్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ యాజ్ ఫర్ యాజ్ పీపీపీ ఈజ్ కన్సర్న్. అంటే పర్చేస్ పవర్ ప్యారిటీలా భారత్ యుఎస్ఏ చైనా తర్వాత భారతే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ పీపీపీ అని చెప్పిండ్రు. అసలు ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే దానికంటే ముందు ఈ పీపీపీ ఇదంతా ఎకానమీ కంటే ముందు మాట్లాడే కంటే ముందు ఒక గ్లోబల్ లీడర్, ఒక గ్లోబల్ పవర్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ పవర్ ఆఫ్ ది వరల్డ్ భారత్లో కూర్చొని భారత్లో మాట్లాడుతూ ఏమని అన్నారు, భారత్ రైజింగ్ ఎకానమీ అని మాట్లాడుతుంటే, మేజర్ గ్లోబల్ లీడర్ మాట్లాడుతుంటే భారత్ యొక్క ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఏ రకంగా పోతుంది అన్నది ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. హౌలగాడు ఒకడు అన్నాడు అని ఇంట్లో పీనిగెల్లా నా భారత్ నన్నోని అంటున్నా. ఆడేమని అన్నాడు, భారత్ ఈజ్ ఎ డెడ్ ఎకానమీ అని అన్నాడు. ఒక వెస్టర్న్ కంట్రీ ఆడెవడో మీ అందరికీ తెలుసు, ఆడే ఉంటాడు టారిఫోడు. భారత్ ఈజ్ ఎ డెడ్ ఎకానమీ అని అనగానే దాన్ని పట్టుకొని కొన్ని చిల్లర రాజకీయ నాయకులు మన భారత్లో కూడా మాట్లాడినారు. మళ్ళీ ఇప్పుడు అంటే రష్యాకు తెలియదా భారత్ ఏ రకంగా పోతుందో? ట్రంప్ కేవలం ఎలక్షన్ గెలిచిండు, రష్యాని నడిపిస్తాడు పుతిన్. ట్రంప్కి పుతిన్కి డిఫరెన్స్ ఏదన్నా ఉన్నది అని అంటే సముందర్ కా హీరా పుతిన్ అయితే లాడ్ బజార్ కా పత్తర్ ట్రంప్. ఇంత డిఫరెన్స్ ఉంటుంది పుతిన్కి ట్రంప్కి. ఇవాళ పుతిన్ భారత్ భూభాగం మీద యాక్సెప్ట్ చేస్తున్నాడు. మీకు ఐఎంఎఫ్ వద్దు, ఏం చెప్తుందో వద్దు, పుతిన్ ఏం చెప్తాడో అసలే వద్దు, ట్రంప్ గాడు ఏం చెప్తాడో అదే కావాలా, ట్రంప్ గారు నోట్లకే ఊడిపడ్డ కొంతమంది ఈడ ఉంటారు కదా చిల్లర నాయకులు, వీళ్ళు మాట్లాడేది కావాలా. డాలర్ ఏందిరా గిట్లా అయిపోయింది, గిదే అయిపోయింది కదే. నువ్వు డాలర్ చెడ్డేసుకుని బతావురా జిందగీ అంతా, నీ డాలర్ చెడ్డే కావాలన్నారా? నేను ఆడికి వస్తా, ఖచ్చితంగా ఆడికి వస్తా, మాట్లాడతా. నేను ఈ సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడతా, మోస్ట్లీ ఇవాళ కాదు కానీ మాట్లాడతా ఖచ్చితంగా. అసలు గిరీష్ ఈ పీపీపీ జీడిపి ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, నార్మల్కి పీపీపీకి ఏందని అంటే నార్మల్ జీడిపి అని అనేది ఇండియా ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ వరల్డ్ మొత్తంలో. అదే మనం పర్చేస్ పవర్ ప్యారిటీ తీసుకొని మన జీడిపి చూస్తే థర్డ్, యుఎస్ చైనా తర్వాత మనమే ఉన్నాం. అంటే భారత్ యొక్క రైజింగ్ పర్చేస్ పవర్ అనేది చూడు, మన డొమెస్టిక్ మార్కెట్ ఎంత పెద్దదో చూడు. ఇవాళ డాలరైజేషన్ మార్కెట్ చూసుకుంటే నా కొడుకులకు చెప్తున్న ఎవరైతే డాలర్ చెడ్డీలు వేసుకొని నడుస్తున్నారో, ఇవాళ 90% ఆఫ్ ది భారత్ ఏదైతే ట్రేడ్ చేస్తుందో రష్యాలో డాలర్తో చేస్తలేదురా ఫాల్తుగా. అది డైరెక్ట్గా రూబెల్లో చేస్తుంది. డాలర్ పడిపోతేంది, ఉంటేంది, పీక్ కట్టలు కడితేంది. మనకు మాట అడుగుతున్నా గిరీష్, వేరే కూడా ఇంట్రెస్ట్లు ఉంటాయి కానీ ప్రోస్ అండ్ కాన్స్ రెండు మాట్లాడదాం, మంచిది చెడేది రెండు మాట్లాడతాను. నేను నిన్న నరేంద్ర దామోదర్ దాస్ ప్రభుత్వాన్ని కూడా ఎన్నికేసుకొస్తా అని చెప్తలేనా పెద్ద మనిషి ప్రభుత్వాన్ని. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, బట్ భారత్కి కూడా ఏం మెరిట్స్ అయితే డిమెరిట్స్ అయితే అని కూడా మాట్లాడుకుందాం ఒక చిట్టాల. సో ఇలా 90% ఆఫ్ ది దందా రష్యా అండ్ భారత్ది రూబెల్లో నడుస్తుంది. యుఎస్ డాలర్ని డైరెక్ట్గా చెక్ పెట్టేసినాం. అంటే అమెరికా యొక్క పెత్తనాన్ని డాలర్లల్లో దాన్ని మనం వీక్ చేసి పడదొప్పుతున్నాం. ఇవాళ మన సోవరిన్ ఎకనామిక్ ఆటోనమీని మనం ముంగట పెడుతున్నాం. ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది యుఎస్ డాలర్ మీద డిపెండ్ కాదు, ఉండదు, ఆ సిస్టమ్ అనేది ఇక పాసిబుల్ కాదు అని చెప్పి ఇచ్చేసినాం రోడ్ మ్యాప్. ఇంకా డీటెయిల్గా పోయి రోడ్ మ్యాప్ చూస్తే ఇలా మనం ఇండియా రష్యా మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నది విత్ EU యూనియన్స్ కూడా వితిన్ 5 yearsలో. మనము వీళ్ళతోనే కాదు, రష్యాతోనే కాదు, ఇంకా ఇండియా, రష్యా, కజకిస్తాన్ ఇంకా వీళ్ళందరితో కూడా మనము మంచి సత్సంబంధాలు పెట్టుకొని పోతున్నాం. 100 billion బైలేటరల్ ట్రేడ్ బై 2030 పెట్టుకొని పోతున్నాం. ఇవాళ భారత్తో కేవలం రష్యా డిఫెన్స్ డీల్స్లలోనే లేదు, ఎనర్జీ డీల్స్లలో ఉంది, డిఫెన్స్ డీల్లలో ఉంది, ఫార్మా డీల్స్లలో ఉంది, ఏవియేషన్లలో ఉంది, ఐటీలలో ఉంది, డేటాలలో ఉంది, ఇంకా ఫర్టిలైజర్ అగ్రికల్చర్లలో కూడా దిగుతుంది. యుఎస్ ఎందుకు కన్సర్న్ ఉంటుంది అని అంటే భారత్ ఇవాళ కంప్లీట్గా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. ఎవడన్నా ఏమన్నా కానీ మా ఇంట్రెస్ట్లు ఉంటేనే మేము మాట్లాడతాం. రష్యా దగ్గర కూడా మా ఇంట్రెస్ట్ సుకోయి 57 ఏదో ఉంది, Su-57 అంటాం. అది కావాలంటే మాకు ఈ టైంలలో ఇస్తే మేమే ఇంజన్ తయారు చేసుకుంటాం, మాకు పెద్దగా ఏం అవసరం లేదన్న కథనాలు కూడా మనం వెనకటికి చూసినాం. కంప్లీట్గా న్యూట్రల్ స్టాండ్. నువ్వేదైనా నాకు చెప్పేది, నాకు తెలిసి నేను ఏం చేస్తున్నాను, నువ్వు నా మీద రుద్దక్ నీ పంచాయతీ అంతా, ఆ బిచ్చం పాకిస్తాన్ మధ్యలో రుద్దుకోనని. ఇవాళ రష్యా ట్రేడ్ కూడా డాలర్ని బైపాస్ చేసి పడేసినాయి. ఇవాళ బ్రిక్స్ గట్టిగా అవుతుంది, యుఎస్ లీడర్షిప్ తగ్గుతూ వస్తున్నది. ఇవాళ వెస్టర్న్ శాటిలైట్ స్టేట్ లాగా భారత్ బిహేవ్ చెయ్యబోదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. పుటిన్ స్ట్రాటజిక్ మెసేజ్ ఏదైనా ఉందనంటే ఇవాళ భారత్
ఒక ఇండిపెండెంట్ నాగరికత, అది సూపర్ పవర్ అని చెప్పకనే ఆయన చెప్పేసిండు. డైరెక్ట్గా చైనాని ఎవడన్నా కౌంటర్ చేస్తాడు అని అంటే అది భారత్ తప్ప ఇంకెవ్వడు చేయలేడు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు. గ్లోబల్ సౌత్ ఏషియాలో రష్యా భారత్ను ఒక పార్ట్నర్ లాగా చూస్తుంది, ఒక ఖిలోనా లాగా కాదు, ఒక ఆట బొమ్మలాగా కాదు. ఇలా యుఎస్ కండిషనల్ అలయన్స్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కండిషనల్ అలయన్స్లు అంతా రష్యా యొక్క రెస్పెక్ట్ఫుల్ అగ్రిమెంట్లు ఎంగేజ్మెంట్తో గడ్డపరదించుతుంది రష్యా. ఇలా డిఫెన్స్ బాండ్ మనం తీసుకొని చూస్తే లాంగ్ ట్రస్ట్ మనది రష్యా మీద. S-400 బ్రహ్మోస్, న్యూక్లియర్ సబ్మెరైన్స్, ఫైటర్ జెట్ ఇంజన్స్. వెనుకటికి కూడా 1971 బంగ్లాదేశ్ అప్పుడు అమెరికా వాడు పెత్తనం చెలాస్తానంటే వస్తుంది, నీ మిత్రుడు నీ దగ్గర ఉన్నాడు భారత్ అని చెప్పిన భారత్ ఇది. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని నేను ఇలా రెలోస్ అగ్రిమెంట్ కూడా మాట్లాడతా ఫ్రెండ్స్. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నావీ లాజిస్టిక్స్ అది. ఇలా జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది మనం వెస్టర్న్ శాంక్షన్స్కి విరుద్ధంగా. ఇలా గ్లోబల్ షిఫ్ట్ నంబర్లు తీసుకొని మనం చూస్తే G7 ఏదైతే ట్రంప్ మాట్లాడుతుండో అది తగ్గుతూ వస్తున్నది. బ్రిక్స్ షేర్ మొత్తం యావత్ ప్రపంచంలో పెరుగుతూ పోతున్నది. ఇండియా రష్యా కంప్లీట్గా ఈ మల్టీపోలర్ వరల్డ్ విజన్ని నడిపిస్తున్నాయి, యుఎస్ హెగిమోనీని తగ్గిస్తున్నాయి. ఇది మ్యాథమెటికల్గా కూడా కనిపిస్తుంది డంకేపే చోటు మనకు. ఆడాడా ఎవడెవడో మాట్లాడితే నడవదాడ. స్ట్రాటజిక్ టేక్అవేస్ మనం తీసుకొని చూస్తే పుటిన్ డైరెక్ట్గా యుఎస్ హెగిమోనీ వెస్టర్న్ కంట్రీలకు దూరంగా భారత్కి అత్యంత దగ్గరగా నిలబడ్డాడు. ఇవాళ భారత్ను ఒక గ్లోబల్ సూపర్ పవర్ లాగా, ఎకనామిక్ హెవీ వెయిట్ లాగా రికగ్నైజ్ చేసిండు. యుఎస్ డామినెన్స్ని ఈయనే గడ్డపార దించేసి వెళ్ళిపోయిండు. మల్టీపోలార్ వరల్డ్లా భారత్ రష్యా ఒక అడుగేస్తుంది కాదు, మదపుట ఏనుగులు 2 పరిగెడుతున్నాయి అని చెప్పి చూపించిండు. ఇవాళ భారత్ ఇంకా రష్యా నెక్స్ట్ గ్లోబల్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంది అని చెప్పిండు. మా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి మ్యూచువల్గా ఉంటాయి, మ్యూచువల్ ఎకనామిక్ గ్రోత్లలో ఉంటుంది. అంతేగాని అడ్డమైన డిప్లొమసీ మేము పెరగాల ఈడు దొక్కాలా అని అన్నది కాదు. క్లియర్ కట్గా ఎవడెవడైతే యుఎస్తో చేతులు కలిపిండో ఆ దేశాలని సంకనాకుతూనే వచ్చినాయి. కాకపోతే నా దోస్తానా ఇరు వర్గాలను అత్యంత ఆకాశానికి తారాస్థాయికి తీసుకుపోయే స్థాయిలో ఉండాలని బాయ్ చెప్పి నిన్న ఫ్లైట్ ఎక్కి మళ్ళొకసారి రష్యాకు పోయిండు భారత్ యొక్క పరమ మిత్రుడు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్. భారత్ మాతాకి జై.